ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. మారిన మనిషి మరమనిషి. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. కేసీఆర్ గారి గురించి కవిత గారు చేసిన వ్యాఖ్య ఇది. అవును, కవిత గారు చెప్పింది నిజమే. ఆనాటి కేసీఆర్ వేరు. ఉద్యమకారులను మర్చారని కవిత గారు ఏదైతే కేసీఆర్ గురించి చెప్పిందో అది తనకి ఎంపీ సీట్ ఇచ్చినప్పుడే మరి నాకు ఈ ఎంపీ సీట్ వద్దు, ఉద్యమకారులకు ఇవ్వండి అని ఆనాడు కవిత గారు చెప్పుంటే ఎంత బాగుండేది. కానీ కేసీఆర్ గారు కూతురు అడిగిందని ఎంపీ సీట్ ఇచ్చి గెలిపించారు. అవును, ఆనాడే కేసీఆర్ గారు మారిపోయారు. కూతురు ఎంపీ సీట్ ఓడిపోయిందని, కూతురు బాధలో ఉందని ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి మళ్లీ కూతురు మీద మమకారం చాటుకున్నారు. అవును, ఆనాడే కేసీఆర్ గారు మారిపోయారు. కవిత గారు లిక్కర్ స్కామ్ లో ఇరికి పార్టీ పరువు మొత్తం ఢిల్లీ స్థాయిలో దిగదార్చిన కేసీఆర్ గారు మాత్రం తన కూతురు బయటకు వచ్చేంత వరకు ఆయన కూడా ఒక రూమ్ లోనే బందీగా ఉండిపోయారు. ఆనాడే కేసీఆర్ గారు మరమనిషి అని అర్థమైంది. కవిత వల్ల తాను పెట్టిన పార్టీ ఓటమి చెందినా కూడా తన కూతురు వల్ల పార్టీ ఓడిపోయిందని ఎందరూ విమర్శించినా కూడా కేసీఆర్ గారు ఎప్పుడు ఆ ఓటమి తన కూతురి మీదకి రానివ్వలేదు. అలాంటి ఒక గొప్ప తండ్రికి తన కూతురి